సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. టాలెంట్ ఎవడి సొత్తు కాదు అని ప్రూవ్ చేసుకున్న ఓ కంపోజర్ లైఫ్ టర్న్ చేసింది ఒక్క ఛాన్స్. ఎంతలా అంటే ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే 4 ప్రాజెక్టులను కొల్లగొట్టేంత. వరుస ప్రాజెక్టులతో బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయిన ఆ యంగ్ టాలెంటెడ్ మ్యూజిషియన్ ఎవరో చూద్దాం. 20 ఏళ్లు నిండని ఓ నూనుగు మీసాల కుర్రాడు రీసెంట్లీ మ్యూజిక్ సెన్సేషన్ అయ్యాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అతడే సాయి అభ్యంకర్. కచ్చేసేరా, ఆశా కూడా, సితీరా పుతిరి సాంగ్స్ వచ్చే వరకు కూడా ఈ యంగ్ బాయ్ స్టార్ సింగర్స్ టిప్స్ హరిణి కొడుకన్న విషయం ఎవరికీ తెలియదు. జస్ట్ తన టాలెంట్ తోనే రిజిస్టర్ అయ్యాడు. ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు సాయి అభ్యంకర్. ఈ సాంగ్సే అతడికి ఆఫర్లను తెచ్చిపెట్టాయి. లారెన్స్ హీరోగా, లోకేష్ కనకరాజ్ నిర్మాతగా తెరకెక్కుతున్న బెంచ్ మూవీకి బాణీలు సమకూర్చే ఛాన్స్ కొల్లగొట్టాడు. ఇలా ఫస్ట్ ఛాన్స్ బ్యాగ్ లో వేసుకున్నాడో లేదో వరుస ఆఫర్లను చేజిక్కించుకుంటున్నాడు ఈ యంగ్ బాయ్. టెస్ట్ రిజల్ట్ రానేలేదు. బిగ్ హీరోల ప్రాజెక్టులను క్యాచ్ చేస్తున్నాడు. సూర్య, ఆర్జే బాలాజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు తొలుత ఏఆర్ రెహమాన్ అనుకుంటే ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల తప్పుకున్నారు. ఆ ఆఫర్ సాయి అభ్యంకర్ చేతికి చిక్కింది. అలాగే సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథ్, కీర్తి స్వరన్ కాంబోలో వస్తున్న సినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ దక్కించుకున్నాడు ఈ స్టార్ సింగర్ సన్. సింభు తన అప్కమింగ్ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చే బాధ్యతను ఈ యంగ్ బాయ్ చేతిలో పెట్టాడని టాక్. సింభు 49వ, 51వ చిత్రాలకు అతడే కంపోజర్ అని తెలుస్తోంది. ఇదే కాదు, త్వరలో మరో బిగ్ ప్రాజెక్టుకు సంగీతం అందించబోతున్నాడన్న బజ్ కోలీవుడ్ మీడియాలో వినిపిస్తుంది. అట్లీ అండ్ బన్నీ మూవీ కోసం సాయితో చర్చిస్తున్నారన్న టాక్ సర్క్యులేట్ అవుతుంది. ఇప్పటి వరకు సాయి కంపోజ్ చేసిన ఒక్క సినిమా కూడా రాకుండా, రిజల్ట్ తేలకుండా అట్లీ సాయిని తీసుకుని పెద్ద రిస్కే చేశాడంటారా?